నమస్తే పీపుల్, హోప్ యు ఆర్ గుడ్. చాలా డేస్ అయింది వ్లాగ్ తీసి. బికాస్ నేను హైదరాబాద్ వచ్చేటు నాకు నైట్ షిఫ్ట్స్, దీనివల్ల నేను చాలా కొంచెం బిజీగా ఉండిపోయా వర్క్లో. అందుకే నేను ఎటువంటి వ్లాగ్ చేయలేకపోయాను. ఈరోజు నాకు వీక్ ఆఫ్. అది కాక మన బైక్ ఉంది కదా V4 డ్రోగో, దాని బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయాయి మొత్తం. ఈరోజు ఆ పని చేయించుకొద్దాము. అలానే ఇంజిన్ ఆయిల్ కూడా చేంజ్ చేయాలి. మ్యాక్స్ వీలైతే అది కూడా తీసేసుకుందాము. బైక్ సర్వీసింగ్కి అయితే ఇవ్వట్లేదు. మ్యాక్స్ సర్వీసింగ్ ఇచ్చినా వాళ్ళు అట్లనే చేస్తున్నారు, ఏం బాగా చేయట్లేదు. కాబట్టి నేను హోమ్ సర్వీస్ చేసుకుందాం ఫిక్స్ అయ్యాను. యాక్చువల్ 2 days బ్యాకే నేను చైన్ కూడా క్లీన్ చేసాను. మ్యాక్స్ ఇంకా చైన్ క్లీనింగ్, బ్రేక్ ప్యాడ్స్, ఇంజిన్ ఆయిల్ 3 ఉంటాయి మ్యాక్స్. చైన్ క్లీనింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు బ్రేక్ ప్యాడ్స్కి వెళ్దాము. బైక్ వ్యూలో కలుద్దాము. బ్రేక్ ప్యాడ్స్ బాగా అరిగిపోయాయి బండివి. నేను దీన్ని బైక్ అని పిలవను, నేను దీనికి మేము కూడా పెట్టుకున్నాను డ్రోగో అని. నేను డ్రోగో అనే పిలుచుకుంటాను దీన్ని. మీరు అనుకోవచ్చు ఏంటి చిన్నపిల్లలాగా బైక్కి పేర్లు పెట్టుకున్నాడని. నాకు చిన్నపిల్లతోనే సమానం. నేను ఎంతో ఇష్టపడి తీసుకున్న బైక్ కాబట్టి నేను అట్లనే చూసుకుంటాను దీన్ని. ఇప్పటికీ నేను తీసుకుని 3 years అవుతుంది. నేను ఒక్కరోజు ఫీల్ అవ్వాలి అయ్యో ఎందుకు V4 తీసుకున్నానా అని. కార్నరింగ్ కావచ్చు, బ్రేకింగ్ కావచ్చు, అబ్బా చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఈ బైక్తో. కాబట్టి నేను ఎప్పుడు ఫీల్ అవ్వాలా ఎందుకు V4 తీసుకున్నావు అని. లాంగ్ రైడ్స్ కూడా నేను ఈజీగా చేసేస్తున్నాను దీని మీద. చాలామంది అన్నారు బ్యాక్ పెయిన్ వస్తుంది. నాకు బ్యాక్ పెయిన్ ఏమి రాలేదు. నేను చాలా ఫ్రీగానే చేసేస్తున్నాను రైడ్ దీని మీద. 2 times ఇంటికి వెళ్ళి వచ్చాను. ఇల్లు కూడా దగ్గరేం కాదు, 600 kilometers వస్తుంది. అప్ అండ్ డౌన్స్ 1200. ఇంకా అక్కడ తిరిగాను కాబట్టి నేను ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. డ్రోగో నేమ్ ఎట్లా వచ్చింది అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఐ థింక్ మీకు తెలిసే ఉండొచ్చు గేమ్ ఆఫ్ థ్రోన్స్. మ్యాక్స్ తెలుస్తుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్లో మదర్ ఆఫ్ డ్రాగన్స్ ఖలీషీకి 3 dragons ఉంటాయి కదా, అందులో ఒక డ్రాగన్ నేమ్. నేను చాలా ఇన్స్పైర్ అయి పెట్టుకున్నాను ఆ నేమ్. అక్కడ ఖలీషీ ఒక డ్రాగన్ మీద వెళ్తున్నప్పుడు ఎట్లా ఫీల్ అవుతుందో నేను దీని మీద వెళ్తున్నప్పుడు అట్లానే ఫీల్ అవుతాను. క్రేజీ ఉంటుంది అబ్బా. 4th gearలోనే 100 క్రాస్ చేసిద్ది ఈజీగా. 120, 130 అయితే ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ బాగా ఛార్జ్ చేస్తున్నారు అబ్బా. చిన్న పని చేయడానికి కూడా 100, 150 ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి మ్యాక్స్ మనమే నేర్చుకుంటే మనకి యూజ్ అవుతుంది. నేను అందుకే ఇంక మనమే నేర్చుకుందాం అన్నట్టు చూస్తున్నాను. ఆటో డ్రైవర్స్ వీళ్ళని మించిన వాళ్ళు ఉండరండి నిజంగా. ఆటో రైడ్స్ చేసేవాళ్ళు కావచ్చు, అమ్మో ఆటో డ్రైవర్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏదో ఏరోప్లేన్స్ డ్రైవ్ చేసినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు ఆటో డ్రైవర్స్. ఇటు తిప్పుతారు, అటు కట్టలు కొడతారు, ఇటు కొడతారు. చాలా చాలా దారుణంగా ఉంటుంది. నెక్స్ట్ ఉమెన్. వాళ్ళు వీళ్ళకన్నా దారుణం. రైట్ సిగ్నల్ వేసి లెఫ్ట్ తిరుగుతారు, లెఫ్ట్ వేసి రైట్ తిరుగుతారు. చాలానే ఫేస్ చేశాను నేను. సారీ భయ్యా, ఇంకేమైనా సారీ భయ్యా. ఇంకా గట్టిగా మాట్లాడితే ఏడుస్తారు. మనం ఇంకేం చేయలేం, సరెండర్ అయిపోవాలి మనం ఇంకప్పుడు. బెస్ట్ పార్ట్ చెప్పిన వ్లాగ్స్ చేయాలి ఇప్పుడు హెల్మెట్. నువ్వు వ్లాగ్ చేయాలంటే పక్కాగా హెల్మెట్ పెట్టుకుంటావు. పక్కా నువ్వు హెల్మెట్ పెట్టుకున్నావు అంటే నువ్వు సేఫ్ సైడ్ కదా. నేను అదే ఫీల్ అవుతూ ఉంటా. సిగ్నల్ వేయరా నా కొడక. వీళ్ళు సిగ్నల్స్ కూడా వేయరు. పైగా పెద్ద పెద్ద కార్లు డ్రైవ్ చేసేస్తారు వీళ్ళు డ్రైవర్స్. వీళ్ళు లంబడి కొడుకులు. పంజాగుట్ట రీచ్ అయ్యాము ఇప్పుడే. పంజాగుట్ట మెట్రో. ఉమెన్ వెళ్ళండి అక్క. మళ్ళీ నలుగురిని వేసుకుని వచ్చేస్తారు వెళ్ళండి రోడ్ల మీద. గుర్తుహేడండి. బ్రేక్ ప్యాడ్స్ అయితే వేపించేసాము. ప్రస్తుతానికి అమీర్పేట అమోఘ దగ్గర ఉన్నాను. ఇక టీ తాగుతున్నాను.
చాలా బాగుంటుంది ఇక్కడ మోగాలోటి. మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ఆ మోగా వచ్చి ట్రై చేయండి. అదర్ దెన్ దట్ అయిపోయింది. చైన్ కూడా టైట్ చేయించాను. ప్రస్తుతంగా అంతా బాగానే ఉంది. మరి బైక్ కొన్ని డేస్ ఆగాక తెలుస్తుంది ఏంటి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బాగుందా లేదా చూద్దాం. బ్లాక్ కలర్లో కనపడుతున్నాయి కదా, బ్రేక్ ప్యాడ్స్ కొత్తవి బాగా అరిగిపోయి ఉన్నాయి.